హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు హైదరాబాద్ సిటీలో ఎప్పుడైనా కానీ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. అందులో స్పెషలీ ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది. కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళు చూడగానే భయపడుతుంటారు, వెహికల్ యాడ వచ్చి మనకు తగులుతుందో అని. మెయిన్గా మనకు ఫస్ట్ సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ముందు ఉన్న వెహికల్స్కి కొంచెం డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. చూడొచ్చు మీరు, ఇప్పుడు ట్రాఫిక్ ఏం లేదు, ముందు కనబడుతుంది మీకు. క్లోజ్గా వెళ్తున్నాను, అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయింది ఈవినింగ్ టైంలో. చూడొచ్చు మీరు, చాలా బంపర్ టు బంపర్ వెహికల్స్ అలాగా ఉంచుతారు. చాలా దగ్గరికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఖచ్చితంగా వెహికల్స్ అనేది దగ్గరికి వచ్చి ఉంచుతారు. మీరు అప్పుడప్పుడు మిర్రర్స్లో చెక్ చేసుకోవాలి. మీరు రైట్ హ్యాండ్ మిర్రర్స్, లెఫ్ట్ హ్యాండ్ మిర్రర్స్ చూడాలి. వెహికల్ వస్తుంది వెనకాలగా చూడొచ్చు మీరు. ఈ గ్యాప్లో కూడా మనకు కొంచెం వెహికల్ అనేది వెళ్తుంది కాబట్టి కొంచెం నేను ట్రై చేస్తున్నాను వెళ్ళడానికి. మనం కొంచెం సీనియర్ డ్రైవర్స్ కాబట్టి ఇలా తీశాను. కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా ఇలా సందులోకి మనం దూరొద్దు. మనకు కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ మిర్రర్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ముందు ఉన్న వెహికల్కి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తేనే మనం చాలా సేఫ్గా డ్రైవింగ్ అనేది వస్తుంది. కొన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేసినాక మనకు మార్జింగ్ అనేది కొంతమంది కనబడుతుంది, మనకు తెలిసిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మీకు అలవాటు అయిపోతుంది ఎంత డిస్టెన్స్ ఉండాలి ఏందనేది. మీరు చాలా చక్కగా డ్రైవింగ్ చేయవచ్చు. చూడొచ్చు ఈవినింగ్ టైంలో చాలా వరకు వెహికల్స్ ఎంత జామ్ అయిందో మీరు చూడొచ్చు. మీరు ఈ జామ్లో వెహికల్స్లో బైక్స్, స్కూల్ బస్సులు, డీసీఎంలు, పెద్ద వెహికల్స్ కన్నా వస్తుంటాయి. ఇందులో చాలా కట్ చేసుకుంటూ పోతారు, మరి ఎస్పెషల్లీ బైకులు. ఈ వర్షం చూడొచ్చు మీరు, ఇక్కడ ఎదురుగా పోతుంది ఒక బైకు. వాడు సైడ్ అమ్మటించి వచ్చేసాడు, వెళ్ళిపోయిండు. మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తున్నాను, మళ్ళీ అలాగా ఎవరైనా వస్తురేమని. మళ్ళీ నేను రైట్ హ్యాండ్ సైడ్ మిర్రర్ కన్నా ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా కానీ వెహికల్ అనేది మెల్లగా వీలైనంత వరకు మెల్లగానే డ్రైవింగ్ చేయడం నేర్చుకోండి కొత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు. తర్వాత మీకు మెల్లమెల్లగా అలవాటు అవుతుంది, స్పీడ్గా పోవచ్చని. ఈ వెహికల్స్ అనేది ఖచ్చితంగా మనం ఎల్లప్పుడూ రైట్ అండ్ లెఫ్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ సైడు మిర్రర్స్, అలాగే ముందు ఉన్న వెహికల్స్ కొంచెం ముదుగాలే మనం చూసుకుంటూ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడొచ్చు మీరు, ముందు యూటర్న్ ఉంది, మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. యూటర్న్ అనేది ఉంది కాబట్టి అక్కడక్కడనే వెహికల్స్ కట్ చేస్తారు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ మిర్రర్ వేసుకొని మిర్రర్ చూసుకుంటూ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మెల్లగా. ఇక్కడ చూడొచ్చు, ఈ వ్యాన్ అనేది చాలా దగ్గరికి వస్తుంది. ఈ వ్యక్తి ఇలాగా రావడం చాలా వరకు తప్పు, ఎందుకంటే మనకు వెహికల్కి తగులేటట్టే ఉంది. ఇంత క్లోజ్గా వచ్చి కనుక కట్ చేస్తుండు. సిటీ ట్రాఫిక్లో ఇవన్నీ ఇలాంటి వాళ్ళు చాలా వరకు తగులుతాయని తెలిసి కనుక అలాగా డ్రైవింగ్ చేస్తుంటారు. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే ట్రాఫిక్ అనేది చాలా వరకు లేని టైంలోనే మనం కొంతవరకు ప్రాక్టీస్ చేయాలి. చూడొచ్చు, ఇక్కడ మనకు ఖాళీగా ఉంది, మనం వెళ్తున్నాము. ప్రాక్టీస్ అయిన తర్వాత ట్రాఫిక్లోకి రావాలి. ప్రాక్టీస్ చేయకుండా మనం ఎప్పుడైనా కానీ సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయొద్దు. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ కొంచెం ట్రైనింగ్ బయట తీసుకొని మళ్ళీ సిటీ ట్రాఫిక్లోకి ఎంట్రీ కావాలి. ఫస్టే నాకు కొంచెం నడుపు వస్తుంది, నేను ట్రాఫిక్లో నడుపుతాను అంటే మాత్రం ప్రమాదం అనేది జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా నడపండి. ఓకే ఫ్రెండ్స్.